ఇప్పుడే కొత్త కొండకు వచ్చినాం. ఏంటంటే శివనేర్ అని చెప్పేసి ఒక కొండ అన్నట్టు. ఏంటంటే ఇది ఛత్రపతి శివాజీ మహారాజ్ పుట్టిన ప్లేస్ అన్నట్టు. పొద్దున కొండలన్నీ దిగిపించిన తర్వాత మళ్ళీ ఇంకా కొత్త కొండ ఎక్కుదాం అని చెప్పేసి పట్టుకొచ్చారు. నాకు తెలిసి నాకు ఇవాళ లగ్గం అవుతుంది. ఇవాళ మిట్ట మధ్యాహ్నం 1 గంట అవుతుంది. ఈ 1 గంటకు పెద్ద పంచాయతీ ఉన్నది. అసలు మాకు ఎవ్వరికి కూడా చేతనైతేనే లేదు. దాదాపు సాటర్డే రోజు మేము ట్రెక్ స్టార్ట్ చేసినామంటే మధ్యాహ్నం దాదాపు మేము ఆ హద్సర్ అని చెప్పేసి ఒక ఫోర్ట్ ఉంది అన్నట్టు. ఆ ఫోర్ట్ ఆ కొండ పైనకి మేము ఎక్కి తర్వాత మళ్ళీ అక్కడ నైట్ మేము ఎక్కేసరికి చీకటి అయింది. 6:30, 7 అయింది. ఆ చీకటిలోనే కొండ ఎక్కినాం. నైట్ అక్కడికి పోయిన తర్వాత మేము క్యాంపింగ్ కోసం అని చెప్పేసి ప్లేస్ వెతుకోవడానికి ఆ జంగల్లో వెతుకుంటూ పోయినాం. పడలే మాకు అసలు. నైట్ పడుకునేసరికి మాకు 12:30 అట్లా అయింది. ఇక మార్నింగ్ 4, 5 అట్లా లేచి సన్ రైజ్ చూసుకొని ఇక మళ్ళీ ఆ కొండని డిసైడ్ అయినాం. అసలు ఏం తినలేదు పొద్దున్న నుంచి. ఇంకా అందరం అసలు ఇప్పుడు మధ్యాహ్నం 1, 2 అవుతుంది. అసలు పడతలే. అసలు ఈ కొండ ఎక్కుతుంటే కూడా మళ్ళీ హైలైట్ అయింది అని అంటే ఈ వీడియో నేను తీసింది 2023 ఏప్రిల్లో. అంటే ఎంత ఎండ ఉంటుందో మీరు ఆలోచించున్నప్పుడు. పిచ్చి ఎండ ఉన్నది అసలు. ఆ ఎండకు మాకు అసలు పడతలేదు అసలు. ఎట్లనో ఒక లెక్క ఇక మెల్లమెల్ల ధైర్యం చేసుకుంటూ చెప్తాను. ఇక ఈ ఐస్ క్రీమ్ దొరికింది కదా. మీ ఐస్ క్రీమ్ని పట్టుకొని మెల్లమెల్ల సపరించుకుంటూ కూడా ఏం చేయాలి ఏం దొరుకుతుంది విడిగా. ఇది మహాదర్వాజా మెయిన్ గేట్ అంట ఇది. హాయ్ ధీరాజ్ బాయ్. ధీరాజు అసలు నాకు దొరికిన వన్ ఆఫ్ ది క్యూటెస్ట్ ఫ్రెండ్స్ ఇన్ మై లైఫ్. అసలు ఎందుకు అనంటే నేను ఈ పర్సన్ గురించి చెప్తా. జస్ట్ ఒకటి ఈ పర్సన్ ఇప్పటిదాకా ఛత్రపతి శివాజీ మహారాజ్కి ఒక 300 పైన కోటలు ఉంటాయి అన్నట్టు. ఆ 300 కోటలు ఎట్లుంటాయనంటే అండ్ చాలా వరకు అందులో కొండల పైన కట్టించిన కోటలన్నింటినీ. అంటే మహారాజు కట్టియడం ప్లస్ మళ్ళీ ఇంకా కొన్ని రాజ్యాలను ఆక్యుపై చేసుకున్నాడు. కొండల పైన ఉన్న కోటలను ఆక్యుపై చేసుకున్నాడు. సో అట్లా 300 దాకా ఉంటాయి మహారాజ్కి. అంటే అది ఎంతెంత డేంజరస్ ట్రెక్స్ అని అంటే అసలు ఆయన చేసే ట్రెక్కులు చూస్తే నాకే అప్పుడప్పుడు డప్పులు కొడితే అంత డేంజరస్ క్యాండిడేట్. కానీ హైట్ మాత్రం అయితే ఎంత ఉంటాడు తెలుసా? 5 feet ఉంటాడు. పట్టుకుంటాడు. నేనే పట్టుకుంటాను, నేనే 5 అడుగులు రా అంటే నా అంత ఉంటాడు. కానీ కొండలు ఎక్కువ రావడం వల్ల కిరాక్ ఎక్కుతాడు ధీరాజ్ భాయ్. కిరాక్ అసలు. సో ఇంకా మళ్ళీ హైలైట్ అయింది అంటే ఈ ధీరాజ్ భయ్య అందులో 70-80 కొండల్లాగా ఎక్కాడు. 70 ఏందా మరి అంత ఓవర్ చెప్తున్నాను అనుకుంటారా? అట్లేం లేదు. భయ్య ఏందనంటే జస్ట్ ట్రావెల్ ఆర్గనైజర్ అన్నట్టు. అప్పుడప్పుడు ఎవరైనా ఇట్లా ట్రెక్కింగ్ కంపెనీస్ ఉంటాయి. మహారాష్ట్రలో చాలా ట్రెక్కింగ్ కంపెనీస్ ఉంటాయి. ఆ ట్రెక్కింగ్ కంపెనీస్లో అన్నిటికల్లా ఇట్లా జస్ట్ పార్ట్ టైం జాబ్ కింద సాటర్డే సండే వీకెండ్స్ వస్తాయి కదా, వీకెండ్స్లో వాటి ఆర్గనైజర్కి వెళ్తాడు అన్నట్టు. ధీరాజ్ భాయ్ మొత్తం వాళ్ళ గైడ్ చేస్తాడు మనల్ని. అసలు వీళ్ళందరూ నాకు పరిచయం ఒక డిఫరెంట్గా పరిచయం అయ్యారు. అసలు ఈ గ్యాంగ్లో దాదాపు ఒక 12 మంది దాకా ఉంటారు. వీళ్ళందరూ ఏంటి అని అంటే మహారాష్ట్ర లోకల్ పీపుల్. అంటే పూణే, షోలాపూర్ ఈ రీజన్స్లో ఉంటున్నట్టు వీళ్ళందరూ ఏంటి అని అంటే వీళ్ళకి అందరూ కలిసింది కూడా ట్రెక్స్ ద్వారానే కలిసారు. ఏదన్నా ఒక ట్రెక్కింగ్ కంపెనీ ఉంటారు. ఆ కంపెనీ వాళ్ళు ట్రెక్ ఆర్గనైజ్ చేసినప్పుడు ఆర్గనైజింగ్ ఈవెంట్లో కలిసిరు అన్నట్టు. అట్లా కలుసుకొని వీళ్ళందరూ ఒక్కొక్క ట్రెక్కులు ప్లాన్ చేస్తున్నారు. నాకు ఆయన అనుకోకుండా నేను ఒక ట్రెక్కి పోతే వీళ్ళు కలిసారు. ఖతం వీళ్ళంతా ఇట్లా మేము ప్రతి మంత్ ఒక్కొక్క ట్రెక్ ప్లాన్ చేస్తున్నాం, నువ్వు వస్తావా అని చెప్పేసి అడిగారు. అడగనా నేను కూడా వస్తా అని చెప్పేసి అన్న. ఖతం వీళ్ళు 12 నెలలు 12 కొండలు ఎక్కిపించారు నాతోటి. నేను ఈ వీడియోలు అన్నీ కూడా అప్లోడ్ చేస్తాను. ఈ వీడియో కనుక క్లిక్ కాకపోయినా కూడా ఈ సిరీస్ స్టార్ట్ చేస్తున్నా. ఈ వీడియోస్ అన్నీ అప్లోడ్ చేస్తా వీటన్నిటికి. ఇక బాగా రోజులు అవుతుంది, నేను కూడా ఆపేయలేకపోతున్నా. అసలు వీటిని కూడా ఈ వీడియోస్ అన్నిటిని కూడా అప్లోడ్ చేస్తాయి, ట్రెక్కింగ్ వీడియోస్ అన్ని. పొట్టులందరూ ఇంత లేరు ఎక్కుంటూ వస్తారు. అసలు వీళ్ళు అసలు ఓపికలు అలాగుండా. నాకు ఇక్కడ మహారాష్ట్రలో ఏం మంచిగా అనిపిస్తుంది అంటే చిన్న చిన్న పిల్లలు కూడా ట్రెక్కింగ్ చేయడానికి కొండలు ఎక్కుతారు. అరే వాళ్ళు ఉండదు 7 years 8 years ఉంటారు. దాదాపు ప్రతి ఒక్క నాకు తెలిసి చాలామంది ఇక్కడ ఉన్న వాళ్ళు చిన్న చిన్న ఏజెస్లో వెళ్ళిన వాళ్ళు కొండలు ఎక్కుతుంటారు. హైలైట్ ఏంటంటే నేను ఒక వేరే నెక్స్ట్ పార్ట్లో చూపిస్తాను. ఒక ఆవిడ చిన్న బాబుని ఎత్తుకొని కొండెక్కింది. మళ్ళీ కొండ ఎట్లుంటుంది తెలుసా? డైరెక్ట్ 90 degrees ఉన్న ట్రెక్ ఉంటుంది. అది జస్ట్ తాడు పట్టుకొని పైనకి ఎక్కాలి. అది ఎక్కిందిరా నాయన. నేనైతే అసలు నాకు ఫ్యూజ్ అవుట్ అయినాయి ఫస్ట్ టైం. అసలు ఒక అంటే ఇంత ఎనర్జెటిక్గా ఉంటారా ఉమెన్ అని చెప్పి నాకు అప్పుడు అర్థమైంది. అసలు
ఇది వే టు బర్త్ ప్లేస్ ఆఫ్ శ్రీ శివాజీ ఛత్రపతి శివాజీ మహారాజ్ ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా. ఇటు చుట్టుపక్కల మౌంటైన్స్. కిలా కిందికి వెళ్ళి ఇట్లకెళ్ళి నడుచుకుంటూ రావాలి. ఇక మొత్తం కిలా చుట్టూరా తిరుగుతూ ఉంటుంది, మొత్తం కొండలు అంతా ఇట్లా. పైన చూడుతోటే ఇక్కడ ఇటు దిక్కేందో ఛత్రపతి శివాజీ మహారాజ్ పుట్టిన స్థలం అన్నట్టు. ఇటు దిక్కేందో కిలా కట్టించారు ఇటు దిక్కిడ. అటు ఇటు చేసి ఒక మేజర్ అచీవ్మెంట్కి వచ్చినాం మనం. ఇక్కడ అందరు ఇక్కడ చెప్పులు చేసిపోతారు. ఇక్కడ अभी फुल टू फुल कवर हो गया है. बाहर के चलो भाई चलो चलो. काय काय पाळणा आहे पाळणा काय नाही. ఇది ఛత్రపతి శివాజీ మహారాజ్ పుట్టినిల్లు. తన ఊయల ఇట్లా. సో ఇది వెనకాల కనిపిస్తుంది ఛత్రపతి శివాజీ మహారాజ్ పుట్టిన ప్లేస్. ఇది లోపల ఆయన పుట్టినప్పుడు ఉన్న ఉయ్యాల, అట్లనే తన ఒక ఏమంటారు పైన ఒక ఇల్లు జస్ట్ రూమ్ లెక్క ఉన్నది. మేబీ వాళ్ళు చిన్నప్పుడు ఉన్నాయి కావచ్చు. ఈ రెండు ఉన్నాయి వెనకాల. అవి చలో చలో చలో. ఇది బాదామి ట్యాంక్. ఈ నీళ్ళలో అప్పటి వాళ్ళు ఈతటకు ఉపయోగించారు. ఓకే అరే ఓర్ క్యా హై. అసలు మాతోటి ధీరజ్ కూడా అసలు మా ప్లస్ పాయింట్ అనుకోవాలి. ఎందుకంటే ధీరజ్కి మస్తు ఎక్స్పీరియన్స్ ఉన్నాయి అసలు ట్రెక్కింగ్లలో. కాకపోతే మంచి మంచి ప్లేసెస్ చూపిస్తాడు. ఎట్టు ఏదో ఒక మూల ఏదో ఒక ప్లేస్ ఉంటుంది. ఎందుకంటే ఊకే ప్రతి వీకెండ్ ఏదో ఒక ట్రెక్ చేస్తుంటాడు కదా ఏదో ప్లేస్కి. మళ్ళీ మల్టిపుల్ టైమ్స్ అంటే రిపీటెడ్గా వెళ్తుంటాడంట. వెళ్ళినప్పుడు ఒకసారి ఒక ప్లేస్ చూసిండంటే నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఇంకొక ప్లేస్ చూస్తాడంట. అట్లా తనకు మొత్తం కంప్లీట్ సరౌండింగ్స్ అంతా మంచిగా ఉన్నాయి అన్నట్టు. ఇట్లా ఈ నుండు అయితే మాత్రం అదో పంచాయతీ ఉన్నది ఇప్పుడు. ఆ పంచాయతీ అంతా ఓట్టేసేసుకొని మెల్లగా పోవాలి తొందరగా. సాయంత్రం 4:30 ట్రైన్ ఉన్నది, కానీ ట్రైన్ బిస్కెటే. బస్సు మళ్ళీ పట్టుకుని ఊరు ఖాళీ ఏదైనా చేసి.
ఇక్కడ నుంచి మొత్తం సిటీ అంతా ఉన్నది ఇక్కడికి వెళ్ళేది అంత ఇట్లా జబ్బడ వస్తుంది మొత్తం జబ్బడ వస్తుంది అంతా ఎవడు ఒక్కొక్క 4-5 ఫ్లోర్ల అపార్ట్మెంట్లు కట్టించిన అంటే వాటికంటే పొడుగు పాడిన కొండలు. ఇదే కొండ పెద్దగా ఉన్నది అని అంటే మళ్ళీ ఆడ ఒక కొండ ఉన్నది ఆడ, అది దీనికంటే పెద్దగా కనిపిస్తుంది. అది ఇంత పెద్ద పెద్ద మౌంటైన్ రేంజ్, సహ్యాద్రి మౌంటైన్ రేంజ్ యాక్చువల్లీ చాలా గొప్ప పెద్దగా అసలు ఏర్పాటు చేస్తలేవు అసలు ఇవన్నీ. కొద్ది పెద్దగా అంటే కొద్ది పెద్దగా లేవు అసలు, ఇవి చాలా పెద్ద కనుమలున్నాయి అసలు ఇవి. ఇక గోదావరి నది అంతగానం పొంగుట్ల అర్థమే ఉన్నది అసలు. గోదావరి నది ఇలా గన్ని నీళ్ళు ఎందుకు వస్తాయనంటే గిన్నె కొండలకి ఇక నీళ్ళు మంచిగా జామ్ అవుతాయి ఒక దిక్కు, ఇక కథం అట్లా మస్తు గోదావరి నది మంచిగా మనకు ఉధృతంగా పొంగుతుంది. చూసినా అటు ఇటు చేసి ఉధృతంగా అంటున్నాం మనం. గట్లుంటుంది మనతోని, ఏం చేయాలి ఇక. పోదాం, పోయి ఆడ పోయి ఇంకొక ఫోటో దిగేసేద్దాం ఇక ఆడ. ఇక గట్టు ఉంటుంది ఇక. ఈడదాకా వస్తే వీళ్ళందరూ ప్రో ట్రెక్కర్లు, మనం బచ్చగాళ్ళం. మనం ఏం చేస్తాం ఇక, ప్రో ట్రెక్కర్లు ఏం చెప్తే మనం అది వినాలి. సార్లు ఇప్పుడు ఉత్తుతా పోతారు, మూలకు పోతారు, మూలకు పోయి ఫోటోలు దిగుతారు. మనకేందో ఉత్సాహ పడుతుంది, అర్థమే కాదు. మంచి అడ్వెంచర్ ఇట్లా ఏమన్నా ట్రెక్కింగ్ కానీ చేద్దాం అనుకున్న వాళ్ళకు మహారాష్ట్ర మంచి ప్లేస్, చాలా అద్భుతంగా ఉంటుంది అసలు. నేను కూడా అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఈ ప్లేస్లో ఉన్నన్ని అసలు ట్రెక్కింగ్ పాయింట్స్. అసలు నాకు తెలిసి అసలు ఎందులో ఇవ్వనుకోవాలి అసలు ప్రతిదీ. అసలు ఇప్పుడు ఇక్కడ జనరల్గా చూపిద్దాం. ఇప్పుడు ఇది ఒక కొండల మీద నిల్చున్నాను. ఇప్పుడు ఇక్కడ ఇంకో ఇటు దిక్కు పాయింట్ అవుట్ చేసిన, యాక్చువల్లీ ఇది లెఫ్ట్ పాయింట్. ఇది ఎంట్రీ ఇట్లకెళ్ళి వస్తున్నాం మేము. ఇట్లకెళ్ళి చూసుకుంటే ఇట్లాంచి మొత్తం ఇవన్నీ కొండలే, ఇవన్నీ మౌంటైన్ రేంజెస్ ఇవన్నీ. ఇక మళ్ళీ ఏమన్నా ఇటు తక్కువ ఉన్నాయంటే ఇటు అక్కడ ఇంకెక్కున్నా అక్కడ ఎడ్జ్లో ఇంకోటి హైట్గా పెద్దగా ఉంది. అక్కడ నుంచి మళ్ళీ ఇట్లకెళ్ళి ఇదంతా ఇంకో పక్క ఇక్కడ ఇంకోటి దీనంతా హైట్లో పాడైనది. ఇన్ని గానం మౌంటైన్స్, చాలా మౌంటైన్స్ ఉన్నాయి ఇక్కడ. అసలు ఎవరన్నా ట్రెక్కింగ్ చేద్దామని చెప్పేసి నార్మల్గా ఎవరైనా ట్రెక్కింగ్ చేద్దామని అనుకున్న వాళ్ళకి మాత్రం మంచి ప్లేస్ అబ్బా. మరి తిరుగుదాం అనుకుంటే మాత్రం బీభత్సమైన ప్లేసులు. ఏం చేయాలి, ఇన్స్టాగ్రామ్లోకి పోవాలి. ఇన్స్టాగ్రామ్లోకి పోయి ఆడ ఎవడో ఒకడు టూరిజం మోడు పెట్టుకొని ఉంటాడు, మహారాష్ట్ర టూరిజము, ఇండియన్ టూరిజం, ఏదైనా ఒక ట్రెక్ ఫర్ బి అని సంథింగ్ ఉంటాయి కొన్ని. అలాగే మెసేజ్ కొట్టాలి, కొడితే వాళ్ళు చెప్తారు ఇంత పైసలు అవుతాయి రాబాయ్ అని చెప్పేసి. కథం పైసలు అలాగ వాడేసేయాలి, అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేయాలి. వాళ్ళు మనకు ఒక డేట్ చెప్తారు, ఆ డేట్ రోజు మనం రైలు ఎక్కిడికి వచ్చినామంటే కథం మనదే. మెల్లగా వచ్చేయాలి, మొత్తం ట్రెక్కింగ్ అంతా చూసేసుకొని పెట్టుకోవాలి. తర్వాత ఇక क्या पॉइंट है भाई ये? मस्त है. पाणी कमी झालं काढे लोट है. हाँ काढे लोट है, यहाँ से आदमी को जिंदा फेंकते थे. हाँ हाँ खाड़े लोट. हाँ जिंदा फेंक देते यहाँ से. हुआ మన బ్రో ఏం చెప్తాడంటే ఇక్కడికి వెళ్ళి ఎవడన్నా తప్పులు చేసారు అనుకో మొత్తం నెట్టేస్తారట ఇంటికెళ్ళి. ఒకసారి కోయని చూద్దాం ఒకసారి. ఎవడన్నా తప్పులు చేసినట్టే ఖతం ఇక దీని మీదకి వెళ్ళి ఇట్లా నెట్టేసి వాడేస్తాడు కిందికి. ఇది లోయలేదు వామ్మో. ओके अपन लोग उधर गए थे, ये जो पहाड़ दिख रहा है पीछे. ओके 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 उसका पीछे के पहाड़ से गए थे हम. पीछे के पहाड़ पे गए थे. ये पहाड़ कौन सा? ये भी ट्रेकिंग का. అక్కడ కొండ చూపిస్తుంది చూసారా, ఆ కొండ దగ్గరికి మేము ఇంత ముందు పోయామన్నమాట. అని చెప్పిన ఇవన్నీ చుట్టుపక్కల మొత్తం కొండలు ఉంటాయి, ఇవన్నీ కూడా ట్రెక్కింగ్ స్పాట్సే. మళ్ళీ ఇంకేంటి అంటే ఈ కొండలన్నిటిపైన కూడా ఛత్రపతి శివాజీ మహారాజ్ ఏం చేశారంటే లైట్ వాచ్ టవర్స్ కట్టించారు అన్నట్టు. ఎవరైనా సైనికులు వస్తున్నా, శత్రువులు వస్తున్నా అన్నట్టు జూన్ని కోసం అని చెప్పేసి అలాంటి వాచ్ టవర్స్ కూడా మస్తు అంటే మస్తు ఉంటాయి. అసలు మహారాష్ట్ర ద బెస్ట్ ప్లేస్ అబ్బా. అసలు నేను మీకు ఇంకా ఫర్దర్గా ఒక మంచి మంచి స్పాట్ చూపిస్తా, అసలు పర్సన్ అంటే పర్సన్ అవుతారా.
అప్పుడు మీకు తెలుస్తుంది అసలు ఛత్రపతి శివాజీ మహారాజ్ ఎందుకు అంత ఆడ గొప్ప పోయి వ్యక్తి అక్కడ అని పోయి చెప్పేసి. ట్రెక్కింగ్ చేసి వచ్చినాం ఇంతకుముందు అక్కడ ఆ ఫోర్ట్స్ అని ట్రెక్కింగ్ చేసేసి మొత్తం ఖతం మళ్ళీ ఈ ఫోర్ట్ మీదకి వచ్చినాం. ఓ అమ్మాయి చూడు ఎట్లున్నది ఇది ఈడ. ఘోరంగా అంటే ఘోరంగా స్టీప్ అంటే స్టీప్ ఉంది అసలు. ఎంత స్టీప్ ఉన్నది అసలు ఇది, స్టీప్ అసలు. ఇట్లా ఉండాలి. ఇడు మంచిగా దొరికిండు ఇడు మనకి. ఇడికైనా ఉదాహరణ రానంటే అద్దు అన్నాడు. ఖరాబే అది చూసిన మొత్తం ఖరాబ్ అయిపోయినాయి నీళ్ళన్నీ, మొత్తం పచ్చగా అయిపోయినాయి మొత్తం. ఇక చెట్లకు పడతారు కావచ్చు ఈ నీళ్ళన్నీ. टेम्पल क्लोज है क्या? क्या है ये है क्या बोलते हैं जिजाऊ माता और शिवाजी महाराज बचपन हाँ का हाँ फोटो। हाँ ओके ओके. ఇక్కడ కనిపిస్తుంది శివాజీ మహారాజ్ వాళ్ళ అమ్మగారిది. ఈ ఫోటో లోపల ఇక్కడ ఒక చిన్న మందిరం లెక్క కట్టించి పెట్టినట్టు, గుడి లెక్క కట్టించి. అదే ఇది కదా, మేము టెంపుల్ నుండి పోతాం మళ్ళీ. ఇక చూద్దాం దాన్ని ఎక్కడ ఉందని. ढेर सारा वो था, वो क्या बोलते हो, स्नैक्स आइटम्स है. बहुत स्नैक्स आइटम्स खाते हैं वो लोग, पूरे का पूरे मसाला का. मसाला फेमस अरे यार कितना कितना खाते हैं रे यार, बहुत 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 खाते हैं तो लोग. हरियाणा, पंजाब, ये यूपी, ये मध्य प्रदेश में भी इंडोर है रीजन में भी बहुत खाते हैं लोग. तेलंगाना में तो बहुत नॉनवेज बहुत चलता है यार, वेज बहुत कम चलता है वहाँ पर. क्या शिवनार है ना ये, शिवनेरी శివనేరి. ఇప్పుడే శివనేరి ఫోర్ట్ ట్రెక్కింగ్ కూడా అయిపోయింది. ఇక అయిపోయి ఇక కిందికి పోయి ఇక మెల్లగా బైక్స్ తీసేసుకొని ఇక ఇక్కడ నుండి పూణేకి రైడ్ కొడతాం. ఇక పూణేకి రైడ్ కొట్టి ఇక పూణే నుండి ఇక అందరు ఎక్కడికక్కడికి डिस्पैच అయిపోవడే కదా. वो 1 लीटर का देखा ना इतना बड़ा हाँ मस्त रहता है. में हम कभी भी वैसे ही लेके आते हैं 1 लीटर 2 लीटर का वो टंकी है खम्बा. क्या कौन सा क्या पीते हो तुम? हर विस्की पीते हो, नहीं तो बियर पीते हो? विस्की बियर रम सब कुछ रेड चलेगा? रम, सब सब बहुत हो गया। अच्छा है यहाँ पर. देसी दारू अच्छा रहता कहते हैं यार यहाँ पर. नहीं, देसी अच्छा नहीं होता. कभी तो एक टाइम ट्राई ठीक है. हाँ. देसी चटकी है एक झटके हाँ में एक झटके में चढ़ती कहते हैं वो. वो मैं सुना है बहुत चढ़ती कहते हैं बोल के. दिमाग हिल जाता है पूरा नीचे से. उतना हार्ड रहेगा वो. अरे यार చిన్న చిన్న పురాణాలు చిన్న పురాణాలు ఎట్లా ఎక్కుతున్నారు రోడ్డు. तूने देखा होगा रोड के साइड पड़े हुए होते हैं. कौन सा? नहीं देखा नहीं देखा मैंने. ऐसे पड़ जाते हैं. तो है वो देसी दारू का इफेक्ट है क्या वो? हाँ, हाँ, हाँ. आ रहा ఈ అంబేర్ఖానా ఏంటిదని అంటే ఇక్కడ ఏనుగులు కట్టేస్తారు. ఈ ప్లేసులను అంటే అసలు ఏనుగులు కింద నుంచి పైనకి వచ్చేటంట ఆ కాలంలో. అంటే నాకు అర్థం కాలేదు అసలు అంత పెద్ద పెద్ద ఏనుగులు ఇంత పైనకి తీసుకొచ్చి కొండ మీద అసలు ఎక్కడ తిప్పేటోళ్ళు, అసలు ఎట్లా తిప్పేటోళ్ళు. నాకు అది ఫ్యూజులు అవుట్ అయినాయి అసలు. అరే కానీ పైన మాత్రం మస్తు ఉంటుంది ప్లేస్ మాత్రం. ఇక్కడ ఈడ వస్తే మాత్రం ఎట్లా అంటే ఒక డే స్పెండ్ చేయండి మంచిగా ఉంటుంది. अरे बाप बहुत बड़ा है शेर मैन. कितना बड़ा हाथी बैठता होगा इसमें. कितना बड़ा, बहुत बड़ा है तो बहुत बड़ा है. అమ్మో కొద్ది పెద్దరే అసలు. 1 2 3 4 5 అంటే 5 ఏనుగులు కట్టేస్తాడు ఏందిడా. అమ్మో बहुत बड़ा है तो मगर मस्त है, मस्त जगह. एक फ़ोटो निकाले यार एक यहाँ पर, बहुत अच्छा है. हाँ
కానీ ఇక్కడ నాకు ఒక మంచి అనిపించిన విషయం ఏంటంటే ఇక్కడ ఎక్కడెక్కడైతే ఛత్రపతి శివాజీ మహారాజ్ బొమ్మలు ఉంటాయో అక్కడ కొంచెం మంచిగా అందరూ చాలా పద్ధతిగా రెస్పెక్ట్ఫుల్గా ఉంటారు, మస్తు మెయింటైన్ చేస్తారు. ఇక్కడ చాలా బాగున్నది. ఇక్కడ చూడండి అసలు కింద ఎట్లా ఉన్నదో, ఇక్కడ నుంచి కూడా ఏనుగులు వెళ్ళేటి అంట. అసలు ఎట్లా తీసుకుపోయేటోళ్ళు అసలు ఈ విలేజ్ నుంచి? ఇక్కడ పైన గుడి ఉంటుంది, ఈ గుళ్ళకి దర్శనం చేసుకోవడానికి వెళ్ళాలి. ఇక్కడ లోపల బాగుంటుంది ఇది కూడా. फोटो लावले पेंट चलो 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 गाडी आपल्या खाली तिकडे तिकडे दिसते. శివనారాయణ ఫోర్ట్కి వచ్చిన తర్వాత ఇక్కడ మన కాళీమాత దేవి టెంపుల్ ఉంటుంది, ఖచ్చితంగా విజిట్ చేయాలి. మంచిగా ఉన్నది టెంపుల్. ఇది అతి పురాతనమైన టెంపుల్ అనుకుంటుంది అప్పుడు. నా వెనకాల ఇదే టెంపుల్. ఇది బా కెమెరా పట్టుకొని తిరుగుతుంట ఆయనతో పిల్లగాడు కలిసిండు. బ్లాగింగ్ చేస్తావా అని చెప్పేసి అడుగుతాం అనేసరికి మనడు ఏంటిదని చెప్పేసి ఆయన ఛానల్ వెతుకుంటూ కూర్చున్నాం ఇద్దరుగా. నాది ఏందో సెర్చ్ చేస్తే దొరకలేదు, పిల్లగాని ఏందో సెర్చ్ చేయగా టక్కని దొరికింది. కొత్త యూట్యూబర్ దొరికిండు. నామేంటి विजय भोसले నా బైక్ విజయ్ భోస్లే బైక్ రైడ్ చేస్తాడంట పిల్లగాడు. ఒకసారి లింక్ దొరకటి నేను పెడతా ఒకసారి. ట్రావెల్ చేస్తుంటే అసలు వింత వింత మనుషులు పరిచయం అవుతారు, భలే అనిపిస్తుంది అసలు. వాళ్ళ స్టోరీస్ వింటున్నా కానీ కూడా, లేకపోతే వాళ్ళతోటి ఆ ఉన్న కొద్దిసేపు టైం స్పెండ్ చేసినా కూడా భలే అనిపిస్తుంది అసలు. అలాంటి ఎక్స్పీరియన్స్లు మాత్రం అయితే అసలు భలే ఉన్నాయి. కానీ ఇది హాతీ దర్వాజా. ఇది ఏనుగులు పోయే కొట్టం. క్యా హాతీ దర్వాజా. ఇది హాతీ దర్వాజా. ఇది అంటే ఏనుగులు పోయే కొట్టం. ఇది ఇళ్ళకెళ్ళి మనుషులే పోతలేరు అసలు. నీ ఆ మనుషులు కొని కాస్తారు అసలు. ఏనుగులు గింత పెద్ద పెద్ద ఏనుగులు అసలు ఎట్లా పట్టేటే అర్థమవుతలేదు అసలు. काढ बाहेर म्हणतो ते. हा थांब की उलटा काढतो, उलटा इकडून काढ. असं काढ. तुम्ही कोण खाणार नाही ना परत म्हणू नका. मी खाणार आहे की. हा मग गोलावाले मी अरे मे करूंगा मी. मयूर गोलावाले. अरे आज नाही बनवायचे भावा. आम्ही कामगार आहे, हे माझं काय. ये मालिक है अभी.